హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చెరువు నుంచి బొచ్చి చేప తెచ్చినామని చెప్పినాం కదా. చూడండి, ఆ చేపను అయితే ఈ విధంగా అయితే కోసుకున్నాం ముక్కలు. ఇప్పుడు చేపల పులుసు కావాల్సింది ఏమేం కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆవాలండి. ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసి, తెల్లగడ్డలు అన్నీ వేసి పొడిగొట్టి పెట్టుకున్నాను. ఉప్పు, కల్లుప్పు, కొత్తిమీర, నూనె, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, పసుపు, చింతపండు పులుసు ఈ విధంగా నానబెట్టి పిసికి పెట్టుకోవాలండి చింతపండు అయితే. ఇప్పుడు ఎలా చేస్తాను అనేది చూద్దాం. చూడండి, ఈరోజు మనము బొచ్చి చేపల పులుసు ఈ కుండలో అయితే, మట్టి కుండలో అయితే వండుదాం. ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ చూద్దాం. నూనె అయితే వేసుకుందామండి. దండిగా చేపల పులుసులోకి నూనె అయితే ఉండాలి బాగా. ఆవాలు అయితే వేసుకున్నాం. అది బాగా చిట్టపట్టలాడినిచ్చి ఎర్రగడ్డలు వేసుకున్నామండి. బాగా ఈ ఎర్రగడ్డల్ని ఎర్రదోరలుగా అయ్యేంత వరకు వేయించుకున్నాం. టమోటాలు అయితే వేసుకున్నామండి. ఈ టమోటాలు బాగా మెత్తగా మిక్స్ చేసుకున్నాం. మెత్తగా వేగేంత వరకు టమోటాలు వేయించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కరింపాకు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా టమోటా మెత్తగా వేగేంత వరకు వేయించుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదా, మనం ఫస్ట్ పిసికి పెట్టుకోవడం. దాంట్లోకి తగినంత మిరప్పొడి వేసుకున్నామండి. మనం కారం సరిపోయేంత చేపల పులుసులోకి బాగా కారం ఉండాలి. కల్లుప్పు అయితే వేసుకున్నాం. కారం, కల్లుప్పు. ఇప్పుడైతే కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం తగినంత. టమోటా, ఎర్రగడ్డ అన్నీ బాగా ఏగిపోయినాయండి. ఇప్పుడు మనము కల్లుప్పు, మిరప్పొడి, చింతపండు పులుసు ఇలా అయితే పులుసు కలిపి పెట్టుకోవాలండి. ఇది బాగా పులుసు ఉడకాలి. బాగా పులుసు తెల్లేంత వరకు ఉడకబెట్టాలి. అంతవరకు మూత అయితే పెట్టేసుకున్నాం. చేపల పులుసు అయితే బాగా తెల్లుతుందండి. చాలా బాగా అయితే ఉడుకుతుంది. చూడండి, చక్కగా అయితే పులుసు ఉడికింది. ఈ టైంలో అయితే చేపలు వేసుకున్నాం మనం. చేప ఇది ఆవిరికి ఉడికిపోతుందండి చేప.
సన్నగా అయితే అట్లా కలబెట్టుకుందాం. ఓకే అండి, సన్న మంట మీద ఆ విధంగా ఇంకా ఉడకబెట్టుకుందాం కొంచెంసేపు. మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందామండి. మూత అయితే కొంచెం పట్టే పెట్టేద్దాం. ఇప్పుడైతే కూర ఉడికిందా లేదా చూసుకొని పొడి అయితే వేసుకుందామండి. చూడండి, కూర అయితే బాగా ఉడుకుతుంది. చేప అయితే ఆవిరికి ఉడికిపోతుంది కదా, ఆవిరికి ఉడికిపోయిందండి చేప అయితే. చూడండి, ఇప్పుడు మనం ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ పొడిగుట్టి అయితే పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకుందాం. ఈ పొడి వేస్తేనే అండి చేపల కూరలో టేస్ట్, చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఈ పొడి వేస్తే గమ 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 వాసన అయితే వస్తుంది, స్మెల్ బాగా. అందుకు మనం ఇప్పుడు చేప బాగా ముక్కలు బాగా ఉడికింది అన్నప్పుడు ఈ పొడి అయితే వేసుకుంటాము. ఎందుకు అంటే ఈ మసాలా అంత వాసన వస్తుంది, అంత టేస్ట్ వస్తుంది. ఫస్టే వేసుకుంటే మనకు రుచి పెద్దగా కనిపించదండి. ఇప్పుడు ఎక్కువ కళ్ళబెట్టకూడదు చేపల్ని, లైట్గా అలా సన్నగా కళ్ళబెట్టుకోవాలి. అట్లా వార్ల వరకే తిప్పాలి. చేపల కూర అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కరింపాకు, కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకున్నాం. ఓకే అండి, చేపల కూర అయితే చాలా బాగా రెడీ అయింది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా గంట సింబల్ని టచ్ చేయండి. ఓకే అండి, వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, ప్లీజ్ లైక్ అండి. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.